సహాయం. ఏమండోయ్, ఇవాళ ఎక్కువ బట్టలు వెయ్యకండి. పని మనిషి 2 రోజులు రానంది. ఏమొచ్చింది అడిగాడు ప్రకాష్. వాళ్ళ ఊరు వెళ్ళి కూతుర్ని మనవళ్ళను చూసి వస్తాను అందండి. అక్కడ పండగంట. సరేలే, బట్టలు ఎక్కువ వెయ్యను అన్నాడు ప్రకాష్. ఏమండి, పాపం దానికి ఒక 500 ఇస్తానండి. వినాయక చవితికి ఇచ్చినట్లు ఉంటుంది. పిల్ల దగ్గరికి వెళుతుంది కదా, ఏమైనా పట్టుకు వెళుతుంది. వచ్చే దీపావళికి ఇద్దువులే, రేపు పిజ్జా కొనుక్కోవాలి. ఈ వారం పిజ్జా మానేద్దాము. పాచిపోయిన 8 ముక్కల బ్రెడ్ కోసం ఎందుకండి? దానికిస్తే ఎంత సంతోషిస్తుందో. మా పిజ్జా దానికి ఇస్తామన్నమాట. సరేలే, నీ ఇష్టం. మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్. 4 రోజుల తర్వాత పని మనిషి వచ్చింది. పండగ బాగా జరిగిందా అడిగాడు ప్రకాష్. సంతోషంగా చెప్పింది ఆమె. అమ్మగారు, నాకు 500 ఇచ్చారండి. 2 రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాము. 150 రూపాయలు పెట్టి మనవరాలికి డ్రెస్ కొన్నాను. 40 రూపాయలతో బొమ్మ కొన్నానండి. 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి. 50 రూపాయలు గుడిలో ఇచ్చానండి. 60 రూపాయలు బస్ టికెట్లకు అయ్యాయండి. 50 రూపాయలు అల్లుడికి బెల్ట్ కొన్నానండి. 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి. 75 రూపాయలు మిగిలాయండి. పిల్లలకు కాపీ పుస్తకాలు, పెన్సిళ్ళు కొనమని మా పిల్లలకి ఇచ్చానండి. ఆశ్చర్యపోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా. తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు. మొదటి ముక్క 150 రూపాయల డ్రెస్సు. రెండో ముక్క 40 రూపాయల బొమ్మ. మూడో ముక్క 50 రూపాయల స్వీట్స్. నాలుగో ముక్క గుడిలో ఇచ్చిన 50 రూపాయలు. ఐదో ముక్క బస్ టికెట్లు 60 రూపాయలు. ఆరో ముక్క 50 రూపాయల అల్లుడి బెల్ట్. ఏడో ముక్క 25 రూపాయలు గాజులు. ఎనిమిదో ముక్క కాపీ పుస్తకాలు, పెన్సిళ్ళు. 8 ముక్కలు కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు పిజ్జా ఒక వైపు చూశాడు. పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పని మనిషి ఖర్చు చూశాక తెలిసింది. తనది ఖర్చు పెట్టడానికి జీవితం, ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం. విలాసం, అవసరం, అత్యవసరం తేడా తెలుసుకున్న వాళ్ళు ధన్యజీవులు. మనం చేసే చిన్న సహాయం వల్ల ప్రపంచం మారదు, కానీ సహాయం పొందిన ఆ ఒక్క కుటుంబపు ప్రపంచం చాలా అందంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.